ఓ పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం. ఈ రెండు విషయాల్లో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందనే చెప్పుకోవచ్చు. ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం కావచ్చు, ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి శంకుస్థాపన చేస్తూ వస్తుంది కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క మార్చి నెల దాదాపు 2-3 వారాలు ముగిసినట్టు నేపథ్యంలో ఈ మార్చి నెలలో జరిగినటువంటి మొత్తం ఏ కార్యక్రమంలో వాటన్నిటి గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి నెలలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా కొనసాగించుకుంటూ వస్తున్నారు. ఎక్కడ కూడా బ్రేక్ పడిన పరిస్థితులు అయితే లేవు. ఇప్పుడు మార్చి నెల దాదాపు 3 వారాలు అయితే ముగించుకుంటూ వస్తుంది. ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు అంటే ఏమంటారు? ఇప్పుడు ఈ మార్చి నెల స్పెషల్ అండి. 2026 మార్చి ఈ కూటమి ప్రభుత్వం మ్యాక్సిమం అచీవ్మెంట్స్ ఉన్నాయి ఈ నెలలో. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దాదాపు డ్వాక్రా మహిళలకి స్వయం శక్తి అంటే వాళ్ళని పారిశ్రామికవేత్తలని చేయాలని ప్రతి మహిళని పారిశ్రామికవేత్త చేస్తానన్నాడు. వాళ్ళందరికీ రుణాలు ఇప్పిస్తున్నారు బ్యాంకుల ద్వారా. ఎన్ని లక్షల మంది ఉన్నారు మనకి డ్వాక్రా సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళ చేత చిన్నదో పెద్దదో ఒక పరిశ్రమ, చిన్న ఇండస్ట్రీ పెట్టించి దాని ద్వారా వాళ్ళు ఉత్పత్తులు ఉంటాయి చూసారా, పెట్టించి ఏదో గాలికి వదిలేయకుండా రుణం ఇప్పించి పెట్టించి సరే మీ పాటలు మీరు పాడిన వదిలేయకుండా దాని మార్కెటింగ్ కూడా చేస్తారు. అంతర్జాతీయంగా కూడా మార్కెట్ చేసి దేశీయంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసి వాళ్ళకి తోడ్పాటుని అందిస్తారు. మీకు అరక కాఫీ బ్రాండింగ్ చేశారు చూసారు, ఎలా చేశారు? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా పని అవుద్ది. అంటే వాళ్ళని వాళ్ళ చేతిలో పెడితే ఏదైనా సరే ఇండస్ట్రీ అయినా కుటుంబం అయినా డెఫినెట్గా మహిళల చేతిలో రాణిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ప్రతి రూపాయిని పొదుపుగా జాగ్రత్తగా ఖర్చు పెడతారు, పొదుపు చేస్తారు. ఆ క్రమశిక్షణ ఉంటుంది, ఫైనాన్షియల్ డిసిప్లిన్. కాబట్టి వాళ్ళ చేతిలో వాళ్ళు డ్వాక్రా రుణాలు, డ్వాక్రా మహిళలు సంఘాలు మండుతున్నాయంటే కారణం ఏంటంటే అందంగా డబ్బులు తీసుకుంటారు, ఆ పని చేసి మళ్ళీ కట్టేస్తారు వాళ్ళు. అది నీకు నాకైతే ఎండదెబ్బెత్తాం, అర్థమైంది నీకు మొగోళ్ళకి ఎత్తేని, అది పరిస్థితి. కాబట్టి వాళ్ళకి ఈ రకంగా డెఫినెట్గా రాణిస్తారు. చిన్నదో పెద్ద ఒక ఇండస్ట్రీ లాంటివి పెట్టుకుంటారు. వాళ్ళు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులు అన్నట్లు కూడా మార్కెటింగ్ చేసి పెట్టి వాళ్ళకి ఆర్థిక స్వావలంబన చేకూరుస్తారు. ఇది మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇక 2, భగవంతుడు కొంతమంది కొన్ని లోటు చేస్తాడు. వాళ్ళకి ఈ ప్రభుత్వం దివ్యాంగులుగా బస్సుల్లో ఫ్రీ చేశారు. వాళ్ళకి అంటే వాళ్ళకి ఎక్కడికన్నా ప్రయాణం చేయాలన్నా ఆర్థికంగా వెసులుబాటు వచ్చింది. వాళ్ళకి ఎంతో కొంత కనీసం 1000 రూపాయలు నెలకి రెగ్యులర్గా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, ఎక్కడికి నీళ్ళు రావాల్సిన వాళ్ళకి కనీసం 500 మిగులుతుంది. అంటే సంవత్సరానికి 5-6 వేలు మినిమం. మ్యాక్సిమం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా అది ఒకటి మనం చెప్పుకోదగ్గ వ్యవహారం. అన్నదాత సుఖీభవ రైతులకి 3వ విడత రిలీజ్ చేశారు. వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, ఈ ప్రభుత్వం ఇచ్చేది కలిపి ఎప్పుడు కూడా రైతుల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద దుష్ప్రచారం చేసిన రైతుల పట్ల ఆయన కన్సర్న్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళకి ఎప్పుడు కూడా ఆయన అండగా నిలబడ్డాడు. 9 గంటలు నాణ్యమైన గంట పగలివ్వటం కానీ, డ్రిప్ ఇరిగేషన్ల పేరిట మెట్ట ప్రాంతాల్లో ఉద్యానవన పంటలను ప్రోత్సహించడం కానీ, ధరల స్థిరీకరణ కానీ, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇప్పించడం కానీ, ఎప్పుడన్నా ఎలాంటి విపత్తులు వచ్చినా కానీ ఆదుకోవడంలో కానీ ఆయన ముందుంటాడు రైతుల విషయంలో. ఇప్పుడు ఇటీవల కాలంలో చూడండి, ఈ వరి రైతులకి వాళ్ళు అమ్ముకున్న డబ్బులు అంటే మన్నాడు పడిపోతున్నాయి. 24 అవర్స్ 48 అవర్స్. ఇలాగా రైతుల విషయంలో ఈ అన్నదాత సుఖీభవ ఈ నెలలో రిలీజ్ అయింది. ఇక ఇది రేపు 26వ తారీఖుని అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ దాదాపు 1,00,000 కోట్ల పైన పెట్టుబడి. అది చాలా మందికి ఉపాధి లభిస్తుంది అక్కడ. అంటే వైజాగ్లో స్టీల్ ప్లాంట్ రాకముందు ఉన్న వైజాగ్ వేరు, స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత వైజాగ్ వేరు. చాలా మందికి ఉపాధి లభిస్తుంది అక్కడ, అంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను. ఇక్కడ కూడా అంతే, అంతకు మించిన ఫ్యాక్టరీ అది. ప్రపంచంలో 1, 2, 3 ఉంటాయి అలాంటివి అంతే. డెఫినెట్గా వాళ్ళు ఆ ఏరియా ఒక అద్భుతాన్ని చూస్తాం మన త్వరలో. ఇదివరకు అట్లాగే ఏళ్ల తరబడి ఏం కట్టరు, టకటకటకమని ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం దడదడలు అడిచేస్తారు. ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఒక మారిటోరియం, ఫోర్ట్, ఫిష్ హార్బర్, సాగర్ డిఫెన్స్ వాళ్ళు దాదాపు అక్కడ 1,000-2,000 మందికి ఉద్యోగాలు వస్తాయి ప్రత్యక్షంగానే. దాన్ని ఆ ఎకో సిస్టమ్ డెవలప్ అవుద్ది, పరోక్షంగా అనేక మందికి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియాలోనే. ఇలాంటి ఒక అద్భుతమైన అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఇంతేకాకుండా డిఎస్సి వేశారు, 10,060 మందికి మొత్తం. అంతకుముందు 16,000 మందికి ఇచ్చారు ఉద్యోగాలు. అసలు ఏం లోడ్ చేస్తున్నారండి వీళ్ళు, అద్భుతంగా చేస్తున్నారు. డెవలప్మెంటు, ఉపాధి, ఇప్పుడు అన్నీ కవర్ అయినాయి. అభివృద్ధి ఉంది,
ఉపాధి ఉంది, సంక్షేమం ఉంది, ప్రోత్సాహం ఉంది. ఈ రకంగా ఈ ప్రభుత్వం అచీవ్మెంట్స్ ఇవన్నీ ఈ నెలలో ఇది రెగ్యులర్గా ఆపరేషన్స్లో ఇచ్చి కాకుండా ఇది కొత్తగా ఇప్పుడు ప్రవేశపెట్టారు ఇదంతా. మరి నిజంగా చాలా అద్భుతంగా ఇవి చెప్పుకోలేళ్ళు. ప్రభుత్వం అధికార ప్రతినిధులు బల్ల గుద్ది అవతల నోరు ఎత్తి ముందు అరిసి చెప్పాలి. ఇది వాళ్ళ గొంతు పీలగా మారిపోవాలి. ఇది విని తట్టుకోలేక అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి ఏం చెప్తారని వాళ్ళు అంతకన్నా ముందు మాట్లాడేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అలాగా, వాళ్ళ కుటుంబం అలాగా, అది అలాగా, నాయుడు గారు అలాగా, రోజా గారు లాంటి వాళ్ళు వదిలేశారు బయటికి. చేత ఏం పర్లేదండి. ఈ ప్రభుత్వం కూటమి చేతిలో పడిన తర్వాత రాష్ట్రం ఈ పేడకలలో, చీడలో, పీడలో అన్నీ వదులుతాయి. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి కాబట్టి ప్రజల్లో మార్పు వచ్చింది. ఆ దెయ్యాలను తరిగి కొట్టారు. డెఫినెట్గా ఇలాంటి ప్రతి సంవత్సరం 3-4 ఈవెంట్లు చూస్తాం మనం. కాబట్టి ఈ కూటమిని కాపాడుకోవాలంతే మనం చేయగలిగింది. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.